మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ప్రాణము సొమ్మసిలిన రోజున భక్తుడు యెహోవాకు మొరపెట్టినటువంటి కీర్తన. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తనలో మొదటి వచనం నుండి 12వ వచనం వరకు భక్తుడు తన కలిగినటువంటి శ్రమను వ్యక్తపరుస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరునిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడై ఉండకుము. పొయ్యిలో ఉన్నది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోచున్నవి అంటున్నాడు. ఎండ దెబ్బకు ఎండిపోయినటువంటి గడ్డిలాగా నా హృదయం వాడిపోయి ఉంది. భోజనం చేయటానికి నేను మర్చిపోయి ఉన్నాను. రాత్రి జాముల్లో మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుక వలె ఉన్నాను. నా పానీయముతో కన్నీళ్లను కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. భక్తుని యొక్క ఆవేదన ఏంటంటే, తన జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమ అంతటికి కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి శత్రువే కారణమైనప్పటికీ దేవుడు కాపాడకపోతే, దేవుడు తృణీకరిస్తేనే కదా ఇలాంటి అనుభవాలు జరిగేది అంటూ తనను మన్నించమని వేడుకుంటున్నాడు. ఇలా సుదీర్ఘంగా తన కలిగినటువంటి ఆపదలన్నీ కూడా వివరిస్తూ ఓ అద్భుతకరమైన మాట 13వ వచనంలో మాట్లాడతాడు. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. స్వతహాగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించినా ఇది సియోనుకు సంబంధించిన అంశంగా ఉంది. అయితే ఇక్కడ అక్షరార్థంగా సియోనుకు సంబంధించినటువంటి అనుభవాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితానికి దాన్ని మనం ఆపాదించుకోవాలి. ఇక్కడ మనకు కనబడుతున్న నిర్ణయ కాలము అనేది ఒక అద్భుతకరమైన విషయం. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ సియోను గురించే 60వ అధ్యాయంలో అంటున్నాడు, నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. సియోను, నీ నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వల్లే వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అంటాడు 62వ అధ్యాయంలో. శ్రమలకు కారణం ఎవరైనా, శ్రమలకు కారణం ఏదైనా పశ్చాత్తాపంతో దేవుని వైపు ఎదురు చూస్తూ ఇలాగా మొరపెడుతున్న వారికి ఒక నిరీక్షణ ఉంది. పేతురు భక్తుడు కూడా తన పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో తగిన సమయం గురించి మాట్లాడాడు కదా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఇది సరైన సమయం, దేవుడు ఇప్పుడే నాకు జవాబు ఇవ్వాలి, దేవుడు ఈ సందర్భంలో నాకు సహాయం చేస్తే బాగుండు. ఆయనలాగా మనం ఆలోచించగలమా చెప్పండి? దేవుడు ఎవరికైనా అయ్యో తగిన సమయంలో రాలేకపోయాను, క్షమించండి, సారీ అని చెప్పాడా? కోల్పోయినది ఏదైనా తిరిగి ఆయన సమకూర్చలేడా? యోసేపు అమ్మివేయబడినా, యోసేపు ఖైదీగా ఉన్నా, యోసేపు బానిసగా ఉన్నా దేవుని సమయంలో యోసేపును దేవుడు హెచ్చించలేదా? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నా, దావీదు సౌలు యొక్క ఆయుధాలు మోయువాడుగా ఉన్నా, దావీదు సౌలు చేత తరమబడిన నిర్ణయ కాలంలో సింహాసనం మీద రాజుగా అభిషేకం చేయలేదా? ఎస్తేరు గ్రంథంలోని మొర్దెకై గేటు దగ్గర కూర్చునేవాడుగా, తృణీకరింపబడినవాడుగా, అతన్ని జాతి అంతటిని, వంశం అంతటిని సమూలంగా నాశనం చేయాలని తీర్మానం చేయబడినవాడుగా ఉన్నప్పటికీ తగిన సమయంలో దేవుడు అతన్ని రాజు గుర్రం మీద ఊరేగించలేదా? తగిన ఘనత మొర్దెకైకి ఇవ్వలేదా? యెరూషలేము పాడైపోయింది, అది దిబ్బగా మార్చబడింది, అది కాల్చబడింది. అయితే యెరూషలేమును కరుణించుటకు దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంది. భక్తులు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన జవాబిస్తున్నాడు. కాల్చబడినటువంటి యెరూషలేము గురించి నెహెమ్యా ప్రార్థన వినండి. మొదటి అధ్యాయము 4వ వచనంలో, 6వ వచనంలో, నీ చెవియగ్గి, నీ నేత్రములు తెరిచి, నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నాను. నెహెమ్యా ప్రార్థన విని యెరూషలేము మీద దేవుడు కనికరం చూపలేదా? అది తిరిగి కట్టబడినట్లుగా ఆయన ఆజ్ఞాపించలేదా? ఒంటరిగా బయలుదేరినటువంటి నెహెమ్యాను ఒక గొప్ప గుంపుగా రాజులు సహాయం చేసే విధంగా, రాజ్యములో ఉన్నటువంటి ధనాగారములు అతనికి ఇచ్చినట్లుగా శత్రువులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ అతని బృందాన్ని బలపరిచి పని సంపూర్తి చేయలేదా? నౌ యూ క్యాన్. ఇదిగో భక్తుని వల్ల నీ ఆవేదన, నీ శ్రమ నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో భక్తిని వల్లే దేవుని సన్నిధిలో నువ్వు మొరుపెట్టు.
ఆయన కాలంలో ఆయన నిన్ను దర్శిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. దావీదు 22వ కీర్తనలో అంటాడు, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఈ 102వ అధ్యాయంలో 20 నుండి 22 వచనాల్లో తాను పొందిన ప్రార్థన యొక్క జవాబును గురించి వివరిస్తున్నాడు. చూడండి. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును. ప్రతి తరంలో పడిపోయినటువంటి స్థితిలో నుంచి తిరిగి బాగుపడినట్లుగా ఆయన అవకాశాలు కల్పిస్తూ ఇదిగో వారితో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ఆధ్యాత్మికమైన మెలకువ కలిగి ఎవరైతే ఆ ప్రభు మాటను గ్రహిస్తారో తిరిగి పూర్వపు రీతిగా వారు కట్టబడతారు. సిలువలో క్రీస్తు సమస్తము చేసి ముగించిన తర్వాత ఆయన తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో ఆయనకిస్తున్న పిలుపు ఏంటంటే, సియోను లెమ్ము లెమ్ము, తిరిగి నీ బలము ధరించుకొనము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనము, నీ పైనున్న ధూళి దులుపుకొనము యెరూషలేమా అంటున్నాడు. ఈ దినం వరకు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏదైనా ఆయన నిన్ను కరుణిస్తున్నాడు, నీ పైన ఆయన దయ చూపుతున్నాడు. ఆయన నిన్ను నిలబెడుతున్నటువంటి ఆ నిర్ణయకాలం ఇదే. లెమ్ము తేజరిలెము సంగమా, భూరాజులు ఈ దేవుని నామముకు భయపడినట్లుగా, ఆయన తన మహిమ నీ మీద కనపడుచున్నట్లుగా సంఘమును ఆయన కడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి జీవితాల్లో నిర్ణయకాలం ఉన్నది. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.